సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో 14 ఏళ్ల పేదల నిరీక్షణకు తెరబడనుంది. రామస్వామి గట్టు సమీపంలో 2160 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. 2012లో 143 కోట్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రారంభమై గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ 78 కోట్లు కేటాయించి పునరుద్ధరించింది. మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అవినీతికి తావు లేకుండా రాజకీయాలకు అతీతంగా మొదటి విడతలో 1000 మందికి ఇళ్ల పంపిణీ చేయనున్నారు. మార్చి 2వ వారం లేదా 2026 ఉగాది పర్వదినాన సీఎం చేతుల మీదుగా ఈ గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యతలో రాజీ పడొద్దని త్వరగా పనులు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. 460 మంది పేదలకు అక్కడ ఒక్కొక్కరికి 70 గజాల స్థలం ఇచ్చి నూతన ఇళ్లను శాంక్షన్ చేయించి ఆ రోజు నిధులు ఇచ్చిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. అదేవిధంగా ఇవి సాల్వ్ అనే ఉద్దేశంతో ప్రభుత్వం నుండి దేవాదాయ శాఖ భూమిని కొనుగోలు చేసి దాదాపు 2160 మంది పేదలు ఉండే విధంగా ఇవాళ ఇళ్ల నిర్మాణం 2012లోనే దాదాపు 65% పనులు పూర్తి చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి ఆ రోజు నుండి కూడా 10 ఏళ్ళు వేరే ప్రభుత్వం వచ్చి కనీసం పట్టించుకోలేదు. మరి మొన్న 2023 డిసెంబర్లో వచ్చిన తర్వాత వెంటనే 24 జనవరిలో హౌసింగ్ మినిస్టర్ గారిని పిలిపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి యుద్ధ ప్రాతిపదికన ఇవాళ పూర్తి చేయించి మరి పేదలకు 2000 మంది పేదలకు ఇవ్వటానికి సిద్ధం చేస్తున్న క్రమంలో ముందస్తుగా 1000 మందికి ఇవ్వాలనే ఆలోచన చేసిండు. మరి దాంట్లో భాగంగానే హుజూర్నగర్ పట్టణానికి చెందిన అర్హులైన పేదలందరినీ గుర్తించడానికి పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా మరి ప్రభుత్వ అధికారులని ఆర్డీఓ గారిని మున్సిపల్ కమిషనరు ఎంఆర్ఓని కమిటీ పెట్టి ఏదైతే పేదలు అప్లై చేసుకున్నారో వారందరినీ ఇంటింటికి తిరిగి అర్హులైన వారిని గుర్తించి 1000 మందికి ఈ నెల మార్చి మొదటి వారంలోనే ఇవ్వాలనే ఆలోచనతోని సారు ఏర్పాటు చేయించుండగా కొంత పనులు ఇంకా పూర్తిగా ఆనందున నిన్ననే జరగాల్సి ఉండే ముఖ్యమంత్రి గారితోని మరి ఈ యొక్క ఉగాది వరకు ఈ యొక్క 1000 మందికి పేదలకు ఇండ్లు ఇచ్చే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ చూపి మరి వారిని అందరినీ ఇప్పుడు సమాయత్తం చేసి అధికారులను నిద్రాహారాలు లేకుండా పనిచేయిస్తున్నారు. రామస్వామి గడి దగ్గర కట్టే 2160 సింగిల్ బెడ్రూమ్ల హౌసెస్ గురించి ఇది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2023 డిసెంబర్లో ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో ఆ తర్వాత సారు ఇది ముఖ్యంగా తీసుకొని దీన్ని అతివేగంగా 79 కోట్లు శాంక్షన్ చేయించి ఆ రోజు మన మినిస్టర్ గారితో ఓపెన్ చేయించి ఇప్పుడు వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 95% దాకా కంప్లీట్ అయినాయి. ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఒకటే కొంచెం వర్క్ నడుస్తుంది, అది కూడా ఈ వారంలో కంప్లీట్ అయిపోతుంది. ఎస్టీపీ వర్క్ జరుగుతుంది కాబట్టి అదొకటే కొంచెం ప్రొలాంగ్ అయింది. ఇప్పుడు దీంతో పాటుగా మనకు మన మినిస్టర్ గారు ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే మన నల్లమంద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా అందరికి కానీ అధికారులందరికీ కూడా అందులో అర్హులైన వాళ్ళకే మనం ఇల్లు ఇవ్వాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని ప్రకారమే అర్హులైన అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి దాదాపుగా అంటే 2160 ఇల్లు కాబట్టి దాదాపుగా అర్హులైన అందరికీ ఇల్లులు వచ్చే అవకాశం ఉంది. ఇది యాక్చువల్గా మన హుజూర్నగర్ చరిత్రలో మనం లిఖితపూర్వకంగా రాసిపెట్టుకోవాల్సిన విషయం. దీన్ని తరతరాలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వారి మిసెస్ పద్మావతి గారిని ఖచ్చితంగా తరతరాలుగా గుర్తుండిపోయే ప్రాజెక్ట్ ఇది. దీనివల్ల చాలా మంది పేదలకి అంటే కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. దీనికోసం అని చెప్పేసి మన అధికారులందరినీ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మీదుగా ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇన్స్పెక్షన్ చేసే బిల్ కలెక్టర్స్ రెవెన్యూ అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మాకు గత 14 సంవత్సరాలుగా గూడు లేక సొంత ఇల్లు లేక నివసిస్తున్నటువంటి వాళ్ళం. హుజూర్నగర్లో గౌరవ మంత్రివర్యులు వారి కృషి ద్వారా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామస్వామి గుట్ట దగ్గర 125 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని 143 కోట్ల రూపాయలతో తీసుకొని మా పేదల బతుకుల్లో వెలుగులు నింపాలని, మాకు అక్కడ ఇండ్లు కట్టించాలని ఆయన సంకల్పాన్ని హర్షించేటప్పుడు వారి సంకల్పాన్ని
ప్రయాణం సాగించేటప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ద్వారా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజించబడ్డది. తెలంగాణ వచ్చినాక తెలంగాణ అనే పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసినటువంటి పేదల బతుకులు కళ్ళతో చూసిన